అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఆదరించండి. మెప్మా మార్ట్ ప్రారంభోత్సవాల్లో పిలుపునిచ్చిన మేయర్ విజయలక్ష్మి. ఉభయ పార్లమెంట్ సభల్లో ఎంపీల సస్పెన్షన్ పై నిరసిస్తూ చేసిన రాస్తా రోకో. దేశంలో ప్రజాస్వామ్యంకు బదులుగా మోడీ స్వామ్యం నడుస్తోందని ఆరోపించిన థర్డ్ ఫ్రంట్ కూటమి నేతలు. సమ్మె ప్రారంభమై 11 రోజులైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదు. తమ మొరను రాష్ట్ర ప్రభుత్వం వినడం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. డ్వాక్రా వస్తువులను, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఆదరించాల్సిన అవసరం అందరిపైన ఉందని మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అర్బన్ మెప్మా మార్ట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ వస్తువులను ఆశాంతం పరిశీలించారు. వాటి ధర వలనను అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన ఉత్పత్తులు అందివ్వాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో 2 రోజుల పాటు డ్వాక్రా వస్తువులు, ఉత్పత్తులను ప్రదర్శనగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరి డ్వాక్రా అక్క చెల్లెములు అనగానే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆడబిడ్డలు, ఆడవాళ్ళు. కుటుంబంతో పాటు నేను కూడా ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలి, నా ఆర్థికంగా మా పరిస్థితి ఇంకా బాగుండాలి, మేము కూడా దానికి సపోర్టివ్గా ఉంటామని ఎంతోమంది డ్వాక్రా అక్క చెల్లెములు వాళ్ళ ఇంట్లోనే వివిధ బిజినెస్లు కొంతమంది కొనుగోలు చేసుకొని దాని మీద ప్రాఫిట్ వేసుకొని సేల్ చేస్తున్న పరిస్థితిలో, మరికొంతమంది ఇంట్లోనే వాళ్ళకు వచ్చిన విధంగా కానీ కుట్లు, అల్లికలు కానీ, లేకపోతే టైలరింగ్ కానీ, ఫుడ్ కానీ, ఇలా ఎన్నో ఈ చెక్క పనులతో చేసే ఎన్నో కార్యక్రమాలు వీళ్ళింట్లోని వాళ్ళకుండే శక్తి నిమిత్తం వాళ్ళకుండే నాలెడ్జ్ని బట్టి ఎన్నో రకాలైన కార్యక్రమాలు వాళ్ళ ఇల్లులో చేసుకోవడం. మరి నేడు డ్వాక్రా బజార్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా పెట్టిన వాళ్ళు తక్కువైనప్పటికీ కూడా ఎంతోమంది వాళ్ళ ఇంట్లోనే ఎన్నో రకాలైన బిజినెస్లు చేసుకుంటున్నారు. అక్క చెల్లెములు అందరూ కూడా బాగా సెటిల్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో నేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాల ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. రానున్న కాలంలోని ఇంత మంచి అవకాశం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. కాబట్టి రానున్న కాలంలో వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంకా రెట్టింపు అవ్వాలని, మన విజయనగర భవిష్యత్తులో మహిళలు పెద్ద స్థాయిలోని ఒక మంచి పాత్ర పోషిస్తున్నారని కూడా తెలియజేస్తూ ఇంట్లో తయారు చేసుకునే వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అన్ని సంక్షేమ పథకాలతో పాటు డ్వాక్రా రుణాలు వాళ్ళు ఎంత అడిగితే, గతంలో చూసుకుంటే 5 లక్షలు 6 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు చూసుకుంటే 20 లక్షలు 30 లక్షల వరకు వాళ్ళకి ఇస్తున్నారు. ఆ రుణాలతో వాళ్ళ ఇంట్లో ఏవైనా చిన్న సామాన్లు తయారు చేసుకుని ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఒక డ్వాక్రా బజార్ పెట్టి, ముఖ్యంగా సంక్రాంతి, క్రిస్మస్ సందర్భం ఇక్కడ ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి కొనుగోలు చేసి వారికి చేయూతను అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ ప్రవేశం ఉంది కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఎంతో ఉపయోగకరంగా మహిళలు ఈరోజు ఎంతో చక్కగా ఎదుగుదలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మన ముందు సహాయ సహకారాలు కూడా వాళ్ళకి అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రాపురం మండలంలోని అధికార వైసీపీకు భారీ షాక్ తగిలింది. సోంపురం పంచాయతీ వైసీపీ సర్పంచ్ చొక్కాపు చిన్నప్పలనాయుడు బొబ్బిలి కోటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోంపురం, మర్రివలస, చింతవలస గ్రామాలకు చెందిన మరో 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు విసుగు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ వైపు చూస్తున్నారన్నారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో 141 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పై ఇండియా కూటమి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సరగడ రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి వి రమణ, ఆమ్ ఆద్మీ జిల్లా అధ్యక్షులు కె దయానంద్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం మరుగున పడ్డదని, బీజేపీ ప్రభుత్వం రామరాజ్యం పేరు చెబుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ప్రోత్సాహంతో 2 యువకులు ఘాతుకానికి పూనుకున్నారని ఆరోపించారు. ఇంతమంది ఎంపీలు మునుపు ఎన్నడూ సస్పెన్షన్ కు గురి కాలేదని అన్నారు. పార్లమెంట్ మొత్తం ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించబడకుండా మోడీ స్వామ్యంతోనే నడుస్తోందని ఆరోపించారు. పార్లమెంట్లోనే భద్రత లేకపోతే దేశానికి ఏం భద్రత ఉంటుందని ప్రశ్నించారు. ముఖ్యంగా 3 డిమాండ్లను ఈ దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి 3 డిమాండ్లు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమం భాగంగా మొదటగా ఏదైతే డిసెంబర్ 13వ తారీఖున పార్లమెంట్లో 2 ఎంపీలు ఉన్న బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళ తాలూకు ఏవైతే పాసలు తీసుకొని స్మోక్ పాయిజన్ లాంటిది పార్లమెంట్లో ప్రవేశించారో వాళ్ళని హోంశాఖని పార్లమెంట్ సమావేశంలో 141 మంది ఎంపీలను ఏదైతే వాళ్ళు సస్పెండ్ చేశారో దాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఇండియా కూటమి మొదటగా డిమాండ్ చేస్తుంది. రెండోది ఏదైతే హోంశాఖ పార్లమెంట్లో దీని తాలూకా భద్రతా వైఫల్యం పార్లమెంట్లో తీసుకోవాలని జాగ్రత్తలేంటి, ఈ దేశం మొత్తం మీద 542 ఎంపీలు ఉన్న స్థానాల్లో ఎంతో భద్రత లేనప్పుడు సామాన్యుడికి ఏం భద్రత ఉంటుందనే నేపథ్యంలో అన్ని కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో కలిపి విపక్ష పార్టీలు 141 మంది డిమాండ్ చేయగా వాళ్ళందరినీ స్పీకర్ అయినటువంటి సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా 7-8 రోజులు అయినప్పుడు కూడా వాళ్ళ పార్లమెంట్లో ప్రవేశించలేని పరిస్థితి. దీనికి పూర్తిగా ఈ దేశం ఉన్న ఎంపీలందరూ కూడా పట్టుబట్టి ఎలాగైనా దీనికి హోంశాఖ కేంద్ర హోంశాఖ అంశాన్ని వివరణ ఇవ్వాలని, వివరణ ఇచ్చాకే పార్లమెంట్లో ముందుకు ఏదైనా కార్యక్రమం జరగాలని డిమాండ్ చేయడం జరిగింది. సమ్మె ప్రారంభమై 11 రోజులైనా ప్రభుత్వం పట్టించుకోలేదని, స్పష్టమైన హామీలు ఇవ్వలేదని అంగన్వాడీ నాయకులు ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసనలో ఆమె మాట్లాడుతూ ఒకవైపు తాము శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉంటే అంగన్వాడీ సెంటర్ల తాళాలను సచివాలయ సిబ్బందితో తెరిపించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే అంగన్వాడీ సెంటర్లోని తాళాలు బద్దలు కొట్టారో వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాము విధులకు వెళ్లే సమయానికి తాము పెట్టిన విధంగా సరుకులు అప్పగించి తీరాలని హెచ్చరించారు. తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ తీర్చాలని డిమాండ్ చేస్తుంటే ఈ ప్రభుత్వానికి తమ కోరికలు గొంతెమ్మ కోరికలుగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు గ్రాట్యుటీని అమలు చేస్తున్నాయని, మన ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు 50,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ఒకవైపు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానని జీతం పెంచాలని హామీ ఇచ్చిన హామీని మేము నెరవేర్చాలని ఈ రోజు కోరుతుంటే ఇవి గొంతమ్మ కోరికలుగా ఈ ప్రభుత్వానికి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంగన్వాడీలోకి గ్రాట్యుటీ అమలు చేయమని. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు కూడా గ్రాట్యుటీ అనే పదాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం మాట్లాడడం లేదు. ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000, 20,000 ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఈ రోజు 1,00,000 రూపాయలు పెంచాము, హెల్పర్లకి 40,000 పెంచామని చెప్తుంది. అది ఎంత మాత్రమని ప్రభుత్వం మేము నిలదీస్తున్నాం. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్కి 5 లక్షలు, హెల్పర్కి 3 లక్షలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈ రోజు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చూసే దక్షత లేక ఈ రోజు అనేక మంది అడుక్కు తినే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక జీతంలో సగ భాగాన్ని పెన్షన్ గా ఇవ్వాలని కోరుతున్నాం. ఈ రోజు జిల్లాల్లో రాష్ట్రం మొత్తం మీద అనేక మంది మినీలు ఉన్నారు. ఏ మినీలకు కూడా సెలవులు లేవు. హెల్పర్ ఇచ్చే జీతం ఇచ్చి వర్కర్ చేసే మొత్తం వర్క్ అంతా చేయిస్తున్నారు. కనుక మినీలు మెయిన్ వర్కర్లుగా చేయాలని మేము డిమాండ్తో వాళ్ళందరూ సర్వేలు తీసుకున్నారే తప్ప ఇంతవరకు మినీలు మెయిన్ వర్కర్లుగా చేయలేదు. మేము అడుగుతున్నాం మినీలు మెయిన్ వర్కర్లుగా చేసి హెల్పర్లు వేయాలని.
పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పార్వతీపురం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు బీజేపీ జిల్లా కన్వీనర్ సొండి సంజీవ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు రెండింతలు పెంచారని ఆరోపించారు. అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరో మాట చెబుతున్నారని అన్నారు. మినిమం ఛార్జ్ 30 రూపాయలు రావాల్సింది ఈ రోజు 100 రూపాయలు మినిమం ఛార్జీలు వస్తున్నాయని, సామాన్యుడు వాటిని ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ పోరాటం చేపడుతుందని ఆయన హెచ్చరించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఖచ్చితంగా మీరు గద్దె దిగే రోజు త్వరలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేయమని ఈ సందర్భంగా కోరుతున్నాం. కరెంటు వేస్తే ఎక్కడ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని ఆందోళన చెందుతున్నారు పేద ప్రజలు. ఇలాంటి పరిస్థితిని ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చే 4 సంవత్సరాల్లో ఇష్టం వచ్చిన రీతిలో 4 సార్లు 8 సార్లు కరెంటు బిల్లులు పెంచిందంటే పేద ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానులు ఎంతటిదో అందరూ మనం గమనించాలి. పాపం 3 రూపాయలకు కట్టుకోవడం కష్టమైనటువంటి రోజుల్లో ఈరోజు 30 రూపాయల వరకు వెళ్ళిపోతుందంటే ఎంత ఆశ్చర్యకరం. అలాగే వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కొలది ఉత్పత్తి పెరగాలి. ఉత్పత్తి పెరగడం లేదు సరికదా, కొనుగోలు శక్తి కొనుగోలు ఇష్టం వచ్చినట్టు బిల్లులు చూపించి నష్టాలు చూపించి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉందంటే మరి ఈ ప్రభుత్వం తనక అనాసక్తత అలాగే చేతగానితనాన్ని మనం ఎత్తి చూపించవలసిన బాధ్యత ఉంది, ఎంతైనా ఉంది. అది తెలుసుకొని ప్రజల పక్షాన పోరాడడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశమంతటా కూడా నినాదాలతో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు పై ధర్నాలు చేయడానికి సిద్ధపడి ఈరోజు రోడ్డు మీదకి మహిళలతో పాటు రావడం జరిగింది. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తమకు రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంప్లెక్స్ కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చే 15,000 27,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కీలకమైనటువంటి విద్యాశాఖలో 27 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నామండి. మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మేము పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పీలో ఎంఐఎస్, ఎల్డీఏ, ఐఈఆర్టీ, కేజీబీవి, సిజీబీ, పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్, పీఈటీలు, ఏఎన్ఎంస్ చాలా మంది 18 విభాగాల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నేను విద్యాశాఖకి పెద్ద పీట వేశాను అనేసి. ఆ పెద్ద పీట వెనకాల మా 27 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ ఉందండి. ఉదాహరణకి ఈరోజు అమ్మఒడి అయితేనేమి, నాడు నేడు అయితేనేమి, అనేక విద్యా కార్యక్రమంలో మేము సిస్టమ్ ముందు కూర్చొని ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తే కానీ ఈ కార్యక్రమాలు ముందుకు సాగం. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి 15,000 వస్తుందంటే ఒక సిఆర్పి, ఒక ఎంఐఎస్, ఎల్డీ ఆన్లైన్ చేయాలి. ఈరోజు క్రీడల్లో ఆడుదాం ఆంధ్ర ఉందంటే పీఈటీలు శ్రమ పడాలి. అయితే ఇంత కీలకమైనటువంటి సమగ్ర శిక్ష విద్యాశాఖలోని 27 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరిచారు? సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీ అమలు, రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది.
జేఏసీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ఎదురు చూశామని, మరో 4 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుందని, అందుకే తాము ఆందోళన చేస్తున్నామని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోరికల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి ప్రభుత్వం అందరినీ రెగ్యులర్ చేయాలని, మినిమం పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రోజు జేఏసీ ఆధ్వర్యంలోని సర్వశిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాలు ఇప్పుడు సమ్మెబాట పట్టాయి. జగన్ గారు ఇంతకుముందు పాదయాత్రలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని, ఎన్టీఎస్ అమలు చేస్తామని అందరికీ కూడా మాట ఇచ్చున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలోని ఈ జరగబోతుందని మేము ఇంతవరకు వేచి ఉన్నాం. ఇప్పుడు నెల రోజుల్లో ఎలక్షన్ కోడ్ రావాల్సిన దీనిగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కూడా ముందుకు రాని నేపథ్యంలో మేము అందరం కూడా ఈ సమ్మెబాట పట్టాల్సి వచ్చింది. అందరూ కూడా మా సమస్యల్ని పరిష్కరించి మాకు ఎంటీఎస్ అమలు చేసి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి, హెచ్ఆర్ అమలు చేసి, ఈ అన్ని కేజీబీలు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాలు, కేజీబీలు, పార్ట్ టైంలు, ఎస్ఎస్సీ ఉద్యోగులు, ఎంఐఎస్లు మొత్తం అందరికీ కూడాను ఎన్టీఎస్ అమలు చేసి, రెగ్యులరైజ్ చేసి, మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా సరే మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని గౌరవించవలసిందిగా మేము అందరినీ కూడా సభాముఖంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు 1,27,00,000 రూపాయలతో నిర్మించనున్న కాలువలు, కల్వర్ట్లకు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి శంకుస్థాపన చేశారు. ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, స్థానిక కార్పొరేటర్ పట్ట ఆదిలక్ష్మి, తోనంగి జగన్నాథ్ రెడ్డి తదితరులతో కలిసి 4 ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ నగర్ ఏర్పాటైనప్పటి నుండి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు చేపట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు మన ప్రతి ఒక్క చెప్పిన పథకాలు కూడా అన్నీ కూడా మనకి చేస్తారు. అలాగే మనకి పోల్స్ కూడా మనకి ఛాన్స్ అవి బోర్లు కూడా వేయించారు. ఒకే బోర్ ఉండేది, నేను వస్తాడు మాత్రం ఒక బోర్ ఉండేది. ఈరోజు అలాగే 30 బోర్లు కూడా మా ఎమ్మెల్యే గారు మా కోలగట్ల వీరభద్రస్వామి గారు వేయించారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా చేరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి అనగా, చేయూత అనగా, ఆసరా అనగా అన్నీ కూడా పథకాలు వస్తున్నాయి. ఆటో డ్రైవర్లకి, వాహన మిత్ర అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మనకి పెన్షన్ వస్తుందంటే ఎవరికి కూడా లంచం లేకుండా, రూపాయి లంచం లేకుండా తలుపు తట్టి 5వ గంటకి తలుపు తట్టి మన వాలంటీర్ల ద్వారా మనకి పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఈరోజు మళ్ళీ రేపు నెల 1వ తారీఖుకి 3,000 రూపాయలు కూడా పెన్షన్ వస్తున్నది. మాకు సీఎం గారికి అలాగే సామాన్యకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా మా సీఎం గారిని, మా సామాన్య గారిని గెలిపిస్తారని కోరుకుంటాను. 50వ డివిజన్లోని నేడు జనరల్ ఫండ్స్ నుంచి 1,27,00,000 వాల్యూ చేసే ఎన్నో రకాలైన డ్రైన్లు అండ్ అదేవిధంగా కల్వర్ట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అతి త్వరగా వీళ్ళందరికీ కూడా పండగ బహుమతిగా వీళ్ళందరికీ అతి త్వరగా ఇవన్నీ కూడా డ్రైన్లు, ఈరోజు శాంక్షన్ అయిన డ్రైన్లు, కల్వర్ట్లు కూడా పూర్తి అయ్యే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని, ఇవే డ్రైన్లు, కల్వర్ట్లు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి ఉంటూ రానున్న కాలంలోని కావాల్సిన రోడ్లు కూడా త్వరగా కూడా శాంక్షన్ చేయించి ఇదే విధంగా ఏ విధంగా సపోర్ట్ అందిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇదే రకమైన సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తే డెఫినెట్గా రానున్న కాలంలోని రోడ్లు కూడా శాంక్షన్ చేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం, కంప్లీట్ చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని తెలియజేస్తూ, వైఎస్ఆర్ నగర్ అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు. ఆనాడు ఆయన ఎవరైతే ఇల్లు లేని వాళ్ళందరినీ కూడా గుర్తించి
ఒకరికి ఇల్లు లేదు అనగానే ఇల్లు అనేది చిరకాల కోరిక. ఆ ఇల్లుని దగ్గరుండి ఆ కుటుంబానికి అందచేసిన ఘనత స్థానిక ఎమ్మెల్యే గారిది. మరి అటువంటి ఆయన అండర్లో ఏర్పాటు అయిన ఈ వైఎస్ఆర్ నగర్లోని ఈరోజు మళ్ళీ కల్వట్లు శాంక్షన్ చేయడం, అతి త్వరగా ఇవన్నీ కూడా 1,27,00,000 వాల్యూ చేసి ఇవన్నీ కూడా అతి త్వరగా ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పడంలో కూడా చాలా గర్వపడుతున్నాం. ప్రజలందరూ మన కాలువలు మన ఊరు ఇదంతా కూడా కాబట్టి బాధ్యతగా వ్యవహరించి ఈ కాలువలు క్లీనింగ్గా ఉన్నాయా లేదా అన్నది, క్వాలిటీతో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలని కూడా కోరుకుంటూ, ఇదే ప్రేమ ఇదే అభిమానం స్థానిక ఎమ్మెల్యే గారికి ఇస్తే రానున్న కాలంలో విజయనగరం వ్యాప్తంగా కూడా ఎక్కడ సమస్యలు లేని విజయనగరంగా కూడా తీర్చిదిద్దేందుకు ముందుకు అడుగులు వేస్తామని కూడా తెలియజేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ పార్వతీపురం ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అని అన్నారు. ఒక చోట పని చేయని ఎమ్మెల్యే, ఒక చోట ఓడిపోయే ఎమ్మెల్యే మరొక చోట ఎలా పనిచేస్తారని, మరో చోట ఎలా గెలుస్తారని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగిన యువగళం మహాసభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. గొప్ప విజయోత్సవాలు చాలా విజయోత్సవంగా జరిగాయి. ఎంత గొప్పగా జరిగాయంటే ఒక జనసంద్రం మొత్తం ఒక చోటకే చేరుకుందా అన్నట్టు ఉత్తరాంధ్రలో ప్రోగ్రాం చాలా హైలైట్ అయింది. ఈ స్టేజ్ మీద ఎప్పుడు చూడని విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నటసింహం అందరికీ సుపరిచితులైన బాలకృష్ణ గారు, అలాగే మా యువ నాయకుడైన నారా లోకేష్ బాబు, నలుగురు ఒకే ఫ్రేమ్ మీద కనబడడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అసలు మాటలు రావట్లేదు. ఈ ఫ్యాన్ గుర్తుకే చెమటలు పట్టించాయి. ఈ మీటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందో, ప్రజలు ఎంత గొప్పగా ఆదరిస్తున్నారనేది మీటింగ్ యొక్క సారాంశం. ఈ మీటింగ్ ద్వారా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆల్రెడీ భయం పుట్టుకొని వచ్చింది. ఎంత భయం పుట్టుకొచ్చిందంటే ఉన్న ఇప్పుడు ఇన్ఛార్జీలని, ఎమ్మెల్యేలని, మినిస్టర్ని ఎక్కడ పడితే అక్కడ మారుస్తున్నారు. అంటే ఈ ఊర్లోని ఆయన బాగా చేయలేదంట, వేరే ఊర్లో బాగా చేస్తాడంట. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే కాకుండా ప్రజలను కూడా ఏదో విధంగా నమ్మబలకాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ఏంటంటే ఇంపార్టెంట్ ఒక అభివృద్ధి, సంక్షేమం అనే రెండు విషయాల్లో ముందుకు తీసుకెళ్ళాలి. 31వ డివిజన్ వసంత విహార్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. జోనల్ ఇన్ఛార్జీలు, స్థానిక కార్పొరేటర్ ఎన్ని లక్ష్మణరావు తదితరులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా వసంత విహార్ ప్రాంతంలో రహదారులు సరిగ్గా లేవని స్థానికులు తెలియచెప్పడంతో వెంటనే స్పందించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి 40 లక్షల రూపాయలతో 2 చోట్ల రహదారులు ఏర్పాటుకు అధికారులకు ఆదేశించారన్నారు. స్థానిక కార్పొరేటర్ ఎన్ని లక్ష్మణరావు మాట్లాడుతూ తమ డివిజన్ కు ఎన్నడూ లేనంత అభివృద్ధి ప్రస్తుతం కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరుగుతోందన్నారు. ఈరోజు ఈ అభివృద్ధి చూసి అలాగే ప్రతిపక్షం చాలామంది ఆశ్చర్యం పడుతున్నారు. ఈయన ఎక్కడి నుంచి పేమెంట్ చేస్తారో, ఎలా చేస్తారో, ఏ రకంగా చేస్తారన్న ఆలోచనలో చాలామంది తప్పచప్పలు పడుతున్నారు. అయితే గత 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ చాలా వెనకబడి ఉండిపోయింది. ఆ రోజు కాలువలు లేకుండా, రోడ్లు లేకుండా, ఈది నైట్లు లేకుండా, కొలాయిలు లేకుండా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలందరూ. ఈరోజు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన అండర్లోనూ మా ఎమ్మెల్యే గారు ఆయన సూచన మేలకే పనిచేసిన వరకు ఈరోజు ఈ వార్డు నుంచే కాదు, ఈ మొత్తం ఈ నియోజకవర్గం అంతా చాలా చక్కగా దిద్దుతారు. అయితే ప్రతి ఒక్కరికూను
రోజు తప్పించి రోజు కొలైలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడా చాలామందికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంచుమించు ఈ నెలలో కూడా ఒక 4-5 వాటర్ ట్యాంకులు కూడా ఓపెనింగ్లో ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి. అలాగే మనం ఈ ప్రతి ఒక్కరికును ప్రతి కార్యక్రమం ఆయన ముందడుగు వేసి ప్రతి నిమిషానికి ప్రతి అడుగు ఆయన వెనకాల వెళ్ళి మేము కూడా ఆయన వెనకాల నడిచినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాగ అభివృద్ధి చేసినందుకు ఎప్పుడు ఆయన పేరు ఎప్పుడు శిరసారంగా నిలిచిపోద్దని చెప్పేసి ఈ వాటి నుంచి నేను కోరుతున్నామండి. పర్యటనప్పుడు చేసిన పనులకు, అలాగే గడప గడపకు వచ్చేటప్పుడు చెప్పిన పనులకు, సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, అలాగే కలవట్లకు ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నాయి. అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను వెంటనే అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళంటే ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఈ వార్డులో చూసుకుంటే గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎంతో జరుగుతుందని చెప్తున్నాం. ఎందుకంటే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు కాకుండా మంచినీటి సమస్య ఉండేది. ఆ సమస్యను కూడా అన్నయ్య గారు వెంటనే తీర్చారు. అలాగే మున్సిపాలిటీ నుంచి విజయనగరం కార్పొరేషన్కి ఎదిగిన తర్వాత విజయనగరం ఎంతో డబ్బులు చేస్తూ, అలాగే చూసుకుంటే పార్కులు అలాగే చెరువులు, ఎలక్ట్రికల్ పోల్స్, ఫుడ్ బ్యాంకులు, పేద ప్రజలకు పేద ప్రజల గురించి ఫుడ్ బ్యాంకులు కూడా స్థాపించారు. అలాగే చూసుకుంటే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన అన్నయ్య గారు అభివృద్ధి పనులు విజయనగరం ఎంతో పెద్దపీట వేశారు. అలాగే మనం అందరం కూడా అన్నయ్య గారు ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడలు నడుస్తూ విజయనగరం ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ అందరి సహాయ సహకారాలతోటి విజయనగరం ఇంకా అభివృద్ధి పదంలో రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన అన్నయ్య గారి మీద అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని సీఈఓ బి రామ్ గోపాల్ అన్నారు. ఈ రోజు స్థానిక రాజీవ్ స్టేడియంలో ఆడదాం ఆంధ్ర పోటీల నిర్వహణకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్, కాళ్ళ సూరిబాబు, కార్పొరేటర్ తవిటిరాజు, చీఫ్ కోచ్ అచ్యుత్ కుమార్, సెట్విస్ సీఈఓ బి రామ్ గోపాల్ వివిధ మండలాల కోచ్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ, ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ముందుగా సచివాలయాల వారీగా పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు క్రీడా పరికరాలతో కూడిన కిట్లను అందించనున్నట్లు చెప్పారు. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి క్రీడాంశాలతో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సచివాలయం లెవెల్లోంచి నియోజకవర్గ స్థాయి వరకు ఒక ప్రణాళిక ప్రకారం చేయటానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇవన్నీ చేయాలన్న ఉద్దేశంతో రేపు మరి మున్సిపాలిటీ అడ్మిన్లు, సెక్రటరీలు, అలాగే పీఈటీలు మరి మేము అందరం కూడా కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని రేపు 23వ తారీఖు నుండి ఏ కార్యక్రమాలు చేయాలి, 23వ తారీఖు సచివాలయ లెవెల్లో ముఖ్య అతిథులను గుర్తించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేసేటట్టు చేయాలి. 25వ తారీఖు మొత్తం కార్యక్రమం రూపొందించి ఏ చేయాలా, ఏ కార్యక్రమాలు చేయాలా, ఎక్కడ ఏటి జరుగుతాయి అన్నది కూడా పూర్తి స్థాయిలో చేయాలి. 26వ తారీఖు విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు ఇక్కడ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రెస్ మీట్ పెట్టి క్రీడాకారులందరితో కూడా గెట్ టుగెదర్ అయ్యి ఈ కార్యక్రమం అంతా కూడా జరిగేటట్టు కార్యక్రమం ఆ రోజు నుండి పూర్తి స్థాయిలో ఆటలు జరిగేటట్టు కార్యక్రమం రూపొందిస్తూ ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో గెలుపొంది మొదటి స్థానంలో వచ్చారో వాళ్ళకి మళ్ళీ పోటీలు పెట్టి వాళ్ళకు తగు సత్కారాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఆడుదా ఆంధ్ర 26వ తారీఖున జరగబోయే స్పోర్ట్స్ క్రీడా కార్యక్రమాల్లోని ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన ప్రణాళికల్ని మనం పాటిస్తూ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నుంచి వచ్చిన ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జరుగుతుందని చెప్పేసి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏడాది డిసెంబర్ నెలల్లోని క్రీడలను కానీ క్రీడా కళాకారులను కానీ ప్రోత్సహించే విధంగా ఎన్నో కార్యక్రమాలు శాప్ ద్వారా కానీ లేకపోతే మన ప్రభుత్వం ద్వారా ఎన్నో చేయడం జరుగుతున్నాయి. బట్ ఫస్ట్ టైం ఇంతకుముందు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏంటంటే స్పోర్ట్స్
పీపుల్కి మాత్రమే టీమ్స్గా వాళ్ళని చేసుకొని చేయడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం జనరల్ పబ్లిక్ నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకొని జనరల్ పబ్లిక్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతోటి కూడా స్పోర్ట్స్ ఆడిచ్చి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఆడిన స్పోర్ట్స్ లేకపోతే వదిలేసిన స్పోర్ట్స్ని మళ్ళీ వాళ్ళకి ఒక కార్యక్రమం ద్వారా పరిచయం చేసి మళ్ళీ ఒక హెల్తియర్ లైఫ్ స్టైల్ని పరిచయం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా మంచి కార్యక్రమం నేను భావిస్తున్నాను. పెద్ద కార్యక్రమం చేస్తూ ఓపెనింగ్ని ఘనంగా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 22వ తారీఖు, 23వ తారీఖు కానీ, 24వ తారీఖు కానీ, 25వ తారీఖు కానీ ఇంకా ఏ రకమైన అవగాహన కార్యక్రమాలు చేసి ప్రజల నుంచి మరింత రిజిస్ట్రేషన్స్ పెంచుకునే విధంగా కానీ మరింత ఉత్సాహపరిచే విధంగా ఉండాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కోలగట్ల వీరభద్రస్వామి గారి సలహా సూచనల మేరకు ఈరోజు కూడా ఎంత చక్కటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామో అంతే చక్కగా వాళ్ళకి వినియోగంలో కూడా ఇంప్లిమెంటేషన్లో కూడా అన్నీ స్మూత్గా జరగాలని చెప్పేసి ఒక ఆలోచనతో రేపు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో మాదిగ మహాసభను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆయన జిల్లా అధ్యక్షుడు నడుదిరికి ఈశ్వర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రంలోని అరాచక పాలన సాగుతోందన్నారు. ఎస్సీలకు ఒక్క సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లిస్తున్నారని విమర్శలు గుప్పించారు. మాదిగ మహాసభలో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి పలు ప్రణాళికలు సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజుకి 4.5 సంవత్సరాల పైమాట ఇంకో 2-3 నెలల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధులన్నీ స్వాహా చేసి ఎస్సీసీకి తీవ్ర అన్యాయం చేసిన ఘనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఎస్సీలని ఆంధ్రప్రదేశ్లో ఎస్సీసీని ఇంత దారుణంగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఇంకొకటి లేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నింటినీ కూడా స్వాహా చేసి వాళ్ళకి తీవ్ర అన్యాయం. వారికి ఎటువంటి లోన్ సౌకర్యం లేదు, ఎటువంటి ఆర్థిక చేయూత లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏ రకంగా కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళకి ఇంకా వాళ్ళ బతుకులు ఇంకా కూడా దారుణంగా మోసం చేస్తున్నారు. దళితులందరూ కూడా చాలా సామాన్యమైన కుటుంబాలు. వాళ్ళ వాళ్ళు ఏ రోజు పని చేస్తే ఆ రోజు కూలి తెచ్చుకొని తిని లేదా ఎక్కడైనా పని చేస్తే జీతంతో బతికే కుటుంబాలు అవన్నీ కూడా. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి వ్యవస్థ మీద ఒక జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అన్యాయం చేయడం చాలా దారుణం, అమానుష్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక వర్గాన్ని తయారు చేసి ఈరోజు బలవంతపు మత మార్పులు జరుగుతున్న ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో దాన్ని నిత్యం మేము అరికడుతూ, అంతేకాదు ఈరోజు మా యొక్క మాదిగ మాలల యొక్క రెల్లల యొక్క ఆర్థిక మూలాలు లేకుండా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతుండేది వాస్తవం కాదని చెప్పి మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరంలో అనేక కేసులు నా మీద పెట్టారు, నాతో పాటు అప్పలరాజు మీద పెట్టారు. ఇక్కడ ఉన్న దళిత నాయకులు మా దొక్క ఆదినారాయణ మీద కానీ మా మీద కానీ అనేక ఉద్యమాల రూపంగా మేము పోరాటం చేస్తే ఈడీ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేశాం. అదేవిధంగా కలెక్టర్ ఆఫీసుల ఎదుట ధర్నాలు చేశాం. ఆఖరికి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తే అక్కడ కూడా తాడేపల్లిలో నా మీద కేసులు పెట్టారు, 7 కేసులు పెట్టారు. దీనికి ఒకటే మేము అడుగుతున్నాం, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ఇస్తుంటే ఆ నిధులన్నీ నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ నిధులన్నీ అమ్మ ఒడి పేరు మీద నీకు కావాల్సిన కాంట్రాక్టర్లకి ఇతర పనులకి మీరు ఏదైతే మరలిస్తున్నారో మా యొక్క
సంక్షేమం కోసం, మా యొక్క జీవితం వెసులుబాటు కోసం, మా యొక్క మాదిగ మాల రెల్లల యొక్క నిరుద్యోగ సమస్య లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే, బ్లాక్ పోస్టులు ఫిలప్ చేయలేకపోతే, ఈరోజు ఆ యొక్క దాదాపు ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు పడ్డారు. మాదిగ మాల రెల్లలు పిల్లలు ఇంటర్, డిగ్రీ, పీజీ చేసి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకి వలసపోయి అక్కడ సెక్యూరిటీ గార్డులుగా ఈ నెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా అష్టలక్ష్మి దేవాలయంలో సప్తద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నామని దేవాలయం ధర్మకర్త దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే విశేష ఫలం లభిస్తుందని అన్నారు. దేవాలయ అర్చకులు శ్రీనివాస్ రమేష్ ఆచార్యులు మాట్లాడుతూ వైకుంఠాన్ని తలపించే విధంగా ఈ దేవాలయంలో స్వామి కొలువై ఉన్నారని, ఏకాదశిలలో అత్యంత ప్రాముఖ్యమైన ముక్కోటి ఏకాదశి విలక్షణమైనదని అన్నారు. ఈ ఏడాది అధిక మాసం వచ్చినందువల్ల మార్గశిర మాసంలో ముక్కోటి ఏకాదశి వచ్చిందని అన్నారు. శ్రీనివాసునికి ఎంతో ప్రీతిపాత్రమైన శనివారం నాడు 23వ తేదీ నాడు ముక్కోటి ఏకాదశి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. శుభ సందర్భంలో శ్రీక్షేత్రం అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేకంగా సప్తద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సప్తద్వార దర్శనంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, మురాసురవధ వంటి అన్ని విషయాల తాలూకా పరమార్థాన్ని కూడా ఇక్కడ మనం ప్రదర్శించడం జరుగుతుంది. ఇవి తెలుసుకోవడం ద్వారా భక్తులకి అన్ని విధాలుగా అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి ఇవన్నీ కూడా చాలా విశేష పర్వదినములు ఏకకాలంలో ఈ సంవత్సరం చాలా విశేషంగా పడ్డాయి. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం, వైకుంఠము అంటే వికుంఠములు లేని లోకము, అంటే ఎక్కడా కూడా శత్రుత్వములు, ఈతి బాధలు లేనటువంటి చాలా దివ్యమైనటువంటి ధామము, అది పరమాత్మ యొక్క ధామము అని అర్థం. దాన్నే వైకుంఠము అని అంటారు. ఆలయంలో స్వామి దివ్య వైకుంఠవాసుడుగా వేంచేసి ఉంటే సమస్త భక్తులకు నేడు సమాజంలో యాంత్రిక జీవితంలో కావలసినది వికుంఠములన్నీ పోవడం. అది సాక్షాత్తు అష్టలక్ష్ములతో కూడి ఉండేటువంటి ఐశ్వర్య శ్రీనివాస ధామంలో లభిస్తుంది. ఆ ధామంలో వైకుంఠస్వామిగా పరమాత్మని రేపు దివ్య దర్శనం జరుగుతుంది. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఆదరించండి. మెప్మా మార్ట్ ప్రారంభోత్సవంలో పిలుపునిచ్చిన మేయర్ విజయలక్ష్మి. ఉభయ పార్లమెంట్ సభల్లో ఎంపీల సస్పెన్షన్ పై నిరసిస్తూ చేసిన రాస్తారోకో. దేశంలో ప్రజాస్వామ్యంకు బదులుగా మోడీ స్వామ్యం నడుస్తోందని ఆరోపించిన థర్డ్ ఫ్రంట్ కూటమి నేతలు. సమ్మె ప్రారంభమై 11 రోజులైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదు. తమ మొరను రాష్ట్ర ప్రభుత్వం వినడం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.